మాది పెద్దపల్లి జిల్లా. అది ఇప్పటి వరకు 1,80,000 తీసుకుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్పండి సార్. నా పేరు ఆయుష్రావు. 2,18,000 తీసుకున్నాను. సూపర్ సార్, గ్రేట్ గ్రేట్, కంగ్రాట్స్. వెళ్ళండి. సార్ నా పేరు మోహన్ రెడ్డి, మాది ఎల్లారెడ్డి. నా స్పాన్సర్ వచ్చేసి ప్రభాకర్. నేను ఇప్పటికి సంవత్సరం అయింది సార్, జైన్ అయ్యి 2,50,000 తీసుకుని సో గ్రేట్ గ్రేట్, కంగ్రాచులేషన్స్. రండి. శ్రీనివాస్ అండి, శంకర్పల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని. 3 months అవుతుంది, 2 lakhs తీసుకున్నాను ఇప్పుడు. వావ్ వావ్, గ్రేట్ గ్రేట్, కంగ్రాట్స్. సార్ అందరికీ నమస్కారం. నా పేరు పాండు, శంకర్పల్లి నుంచి. మేము ఇప్పటివరకు తీసుకుంది 3,14,000 అండి. సూపర్ సార్, గ్రేట్, కంగ్రాట్స్. అందరికీ నమస్కారం సార్. నా పేరు మధు, నేను అస్తినాపురం. నేను ఇప్పటి వరకు 5 లక్షలు తీసుకున్నాను. నరసింహాచార్య, మేము ఇప్పటికి 8 లక్షలు తీసుకున్నాం. 8 lakhs, సూపర్, గ్రేట్. సార్ నా పేరు, నేను 3 ఐడీలు ఇప్పటివరకు 3,50,000 తీసుకున్నాను. సార్ నమస్తే సార్, నేను హుజరాబాద్ నుండి వచ్చిన. నేను 1,38,000 తీసుకున్నాను సార్. నా పేరు వచ్చేసి తిరుమల సార్, మండ తిరుమల, హుజరాబాద్ సార్. వచ్చేసి శ్రీనివాస్ సార్ పేరు సార్. థ్యాంక్ యూ, శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్. అందరికి నమస్కారం అండి. నా పేరు నాగలక్ష్మి, మాది వచ్చేసి ఆంధ్ర, నంద్యాల జిల్లా. నా వచ్చి 6 lakhs తీసుకున్నాను ఏడిఎంఎస్ వాళ్ళు. మండల్ నగరం డిస్ట్రిక్ట్. నేను ఒక పొలిటికల్ లీడర్ పనిచేసేది. దీనికి వచ్చిన నాకు 1 ఏళ్ళ 11 లక్షలు పని సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు సందీప్ అండి, కొడకళ్ళ మండల్, జనగాం డిస్ట్రిక్ట్. నేను ప్రీవియస్గా టీచింగ్ చేసేవాడిని. ఇప్పుడు కంప్లీట్గా టీచింగ్ చేస్తూ నేను పార్ట్ టైం చేసేది, ఇప్పుడు ఫుల్ టైం చేస్తున్నాను. ఇప్పటివరకు నేను 6 lakhs తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు వేణుకుమార్, మాది పాలకుర్తి మండల్, వావిలల విలేజ్. నేను ఈ యొక్క ప్లాట్ఫామ్కి జోడి యాకన సార్ ద్వారా రావడం జరిగింది. నేను వచ్చి ఇప్పటికీ 13 నెలలు కంప్లీట్ అవుతుంది. అంటే స్టార్టింగ్లో నేను వేరే ఒక వెహికల్ ఫైనాన్స్ సెక్టర్లో అసిస్టెంట్ మేనేజర్ వర్క్ చేశాను. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల జాబ్ రిజైన్ చేసి ఒక 9 సంవత్సరాలు చేసినటువంటి కంపెనీ నుంచి ఏం రాకపోవడం వలన ఏదైనా ఒక బిజినెస్ పెడదాము అనే ఆలోచిస్తున్న తరుణంలో ఏ బిజినెస్ చూసుకున్నా కొన్ని లక్షలు పెడితే మాత్రమే మన బిజినెస్ పెట్టే పరిస్థితి ఉంది ఇప్పటి రోజులలో. అటువంటి టైంలో నాకు దేవుడి లెక్క ఇది వచ్చి ఈ యొక్క బిజినెస్ గురించి చెప్పి ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద నిలబెట్టేట్టు చేసిండు జోడి యాగన్ సార్ ద్వారా ఈ కంపెనీకి వచ్చి ఇప్పటికీ 13 నెలల కాలంలో నేను 10,20,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. 622 మంది టీం తీసుకొచ్చాను. నేను ఒక్కటి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 620 సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు ప్రేమ, నా సికింద్రాబాద్ మారట్పల్లి. నా లీడర్ శ్రీనివాస్ సార్, రిపోర్టర్ శ్రీనివాస్ సార్. నేను 1.5 year అవుతుంది. నేను 7 lakhs తీసుకున్నా. దీంట్లో ఒక విషయం ఏంటంటే, నా ట్రాన్సాక్షన్ చూసి యూనియన్ బ్యాంకు నుంచి నాకు ఫోన్ వచ్చింది ఒక లాస్ట్ మంత్. ఫోన్ వస్తే నేను ఫోన్ ఏమన్నా నా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ దాంట్లో నేను ఒక పార్ట్ టైం జాబ్ చేస్తున్నా సార్ అని చెప్పిన. మరి ఇంత ట్రాన్సాక్షన్స్ అయినాయి 1.5 year అని అడిగిండు. అంటే అవును సార్ అని చెప్పినప్పుడు ఆయన లోన్ వస్తుంది తీసుకుంటావా అని అడిగిండు. సరే సార్ కొంచెం బిజినెస్ పెంచుకోవచ్చు చీరలదని చెప్పి సరే అని చెప్పిన. నాకు ఒక 7 లక్షలు లోన్ శాంక్షన్ చేసి 21వ తారీఖున నా అకౌంట్లోకి బ్యాంక్ వాళ్ళు కూడా నాకు డబ్బులు ఇచ్చింది ట్రాన్సాక్షన్స్ చూసి. ఎవరైనా కానీ దీన్ని వినియోగించుకుంటే చాలా మంచిదని. కొత్త వాళ్ళైతే తొందరగా దీన్ని సమయం వృధా చేయకుండా మీరు తప్పకుండా ఐడి తీసుకోండి. ఇంత ఓపికగా కూర్చున్న మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మోర్ దాన్ 90% పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చారు. మీ రంగంలో మంచి ప్రావీణ్యత గల వ్యక్తులుగా మీరు ఇక్కడ కనపడుతూ ఉన్నారు. इलेक्ट्रॉनिक आइटम और आपको यदि एक्सीडेंट हुआ या कुछ रिक्वायर है फाइबर का, एक पूरा फाइबर स्पेयर्स एक्स्ट्रा मटेरियल, वारंटी का आइटम, कंट्रोलर, कन्वर्टर, चार्जिंग सॉफ्टवेयर, टोटल कंपोनेंट आपको शॉकर मिलेगा।
कुछ शॉर्ट हो गया, कुछ केबल चेंज करना है, इमीडिएट चेंज। ये बाहर नहीं बनाना है, सफाई कर देना, ये लोग सेंसर वगैरह पूरा మన గౌరవ రాజావల్లి సార్ మన ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ ఓఎస్డి మన గౌరవ మంత్రి నారాయణ గారి ఓఎస్డి గారు ఈరోజు మన ఏడిఎంఎస్ హైదరాబాద్ తూప్రాన్ ప్లాంట్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ బండ్లు ఎలా తయారవుతున్నాయి, వాళ్ళు ఎలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, బండ్ల గురించి మా టీం టెక్నికల్ టీం వివరించడం జరిగింది సార్కి. వివరించిన తర్వాత సార్ తన యొక్క నాలెడ్జ్ని కూడా తనకున్న డౌట్స్ని కూడా సార్ క్లియర్ చేసుకున్నారు. ఇంకా ఏం సపోర్ట్ కావాలన్నా ఏడిఎంఎస్ కంపెనీ తరఫున సార్ మేము మీకు కూడా సిద్ధంగా ఉన్నాం. మీ సపోర్ట్ మాకు కావాలని ఆశిస్తున్నాం. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి ఆదేశాల మేరకు వారి ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ సార్ గారు మన తూప్రాన్ ప్లాంట్కి విజిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ సప్లై కోసం వారు మన ఏడిఎంఎస్ ఈ బైక్ సంస్థలకు సంబంధించిన బండ్లు కొనాలని నిర్ణయం తీసుకున్నారు. చెత్త ఆటోలు కానీ, టూ వీలర్లు కానీ, మున్సిపల్ కార్మికులకు టూ వీలర్లు, మున్సిపల్ చెత్త ఎత్తడానికి కోసం ఆటోలు, వీటి విషయంగా మంత్రి గారి ఆదేశాల మేరకు వారి ఓఎస్డి గారిని పంపించడం జరిగింది. ఈరోజు ప్లాంట్ విజిట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ముందు చాలా విషయాలు మీ అందరికీ అందుబాటులో తెస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ రాక్ యాడమ్స్ ఈ బైక్ ఫీల్డ్. థ్యాంక్ యూ అశోక్ సార్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. 1 2 3 4 అయితే మారలేదు సార్, అన్ని మారినాయి కానీ 1 2 3 4 మారలేదు ఎందుకో మరి. అదేనా లక్కీ నెంబరా సార్? ఏమన్నా ₹1 వచ్చే లక్కీ నెంబరా? ఓకే సార్, నో ప్రాబ్లం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు దుర్గనాల బాబురావు. ఒక గ్రేట్ ఆపర్చునిటీ. మీరు అందరు కూడా ఒక వీడియో చూసిన ఇంతకుముందు, ఆ వీడియోలో అందరు కూడా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు సార్. డబ్బులు తీసుకొని వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళ వీడియోలు మొన్న 3 రోజుల కింద మీటింగ్ శనివారం రోజు హైదరాబాద్లో జరిగింది. ఒక 600 మందితో ఒక గ్రాండ్ పెద్ద మీటింగ్ జరిగింది హైదరాబాద్లో తార్నాక దగ్గర. అందరు కూడా బిజినెస్ కోసం 24 hours కష్టపడుతున్నారు. అందరు కూడా కష్టపడండి. ఒక మంచి సిస్టంలో వచ్చినాం మనం అందరం కూడా. మంచిగా వినండి. ఫస్ట్ ఒక ½ an hour నేను దీని గురించి చెప్తాను, తర్వాత మనం మళ్ళీ దానికి వెళ్ళిపోదాం. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ అందరికీ. హ్యాపీ ఈవినింగ్. మంచి వాతావరణం, బయట చల్లగా ఉంది. డబ్బు సంపాదించుకోవాలని కోరికతో మీరు అందరు వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున స్వాగతం, ఘన స్వాగతం. ఏడిఎంఎస్ అంటే ఒక అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సార్. ఏడిఎంఎస్ అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది దేని మీద పనిచేస్తుందంటే పర్యావరణ పరిరక్షణ మీద బాగా పనిచేస్తుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక స్వాతంత్ర్యం కూడా వస్తుంది. ఈ ఆర్థిక స్వాతంత్ర్యం చాలా మందికి ఎట్లుందో మనకందరికి తెలుసు. మెల్లైనా చెప్తాను సార్. మొన్న ఎవరో నాకు కలిసిన సార్ వాళ్ళు కొంచెం స్పీడ్గా అవుతుందని అన్న. స్పీడ్ ఏం కాదు సార్, నవ్వుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో పనిచేసినాము. ప్లస్ ఎల్ఐసిలో ఒక చైర్మన్ క్లబ్ మెంబర్, ఎండిఆర్టీగా ఉన్నాము.
ప్లస్ ఎంఏ బీఈడి చదువుకున్నాము. గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కోసం పరీక్ష రాస్తే దగ్గరదానికి వచ్చి నోటికాడికి వచ్చిన బుక్క వేరే వాళ్ళు దంచకపోయారు. 98 డిఎస్సి అని అందరికీ తెలుసు. తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా లోపల అదొక డిస్టర్బెన్స్ అయిన డిఎస్సి. పోనీ జాబ్ రాకున్నా మంచిదేనని ఎల్ఐసికి వచ్చినాం. ఎల్ఐసిలో కూడా చైర్మన్ క్లబ్ మెంబర్ ఎండిఆర్టీగా ఉన్నాము. ఒక 25 కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాయి. బాగా హెవీ కాంపిటీషన్ అయిపోయింది. దాంతోపాటు అందరితో పాటు మొగోళ్ళం కాబట్టి భార్య పిల్లలను చదువుకోవాలి కాబట్టి రియల్ ఎస్టేట్ చేసినాం. అందరు యాదగిరిగుట్ట అంటే నేను కూడా చేసిన సార్. 1,00,000 వెంచర్లు ఉన్నాయి యాదగిరిగుట్ట. 2017 నుంచి 2020 వరకు యాదగిరిగుట్ట దగ్గర అందరితో పాటు నేను కూడా డబ్బు సంపాదించుకోవడానికి అదే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం జరిగింది. ఇవాళ అది నాకు అమ్మిపెట్టు రివర్స్ కూడా వస్తున్నారు. దాంతోపాటు కరోనా టైంలో అంతకుముందు ₹1,00,000 చిట్టి మంచిగా నడిపేది. నెలకు ఒక 5,000 అట్లా ఏంటంటే కస్టమర్తో లింక్ పెరగాలనే ఉద్దేశంతో ఒక 2 చిట్టీలు 5,000 నడిపించడము జరిగింది. దాంతోపాటు 5,000 5 లక్షల చిట్టి నడిపిస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. ఏం జరిగిందో నాకు తెలియదు. అది గ్రహచారం, నా దురదృష్టం. ఒక 5 లక్షల చిట్టి నడిపేయడం వల్ల కరోనా టైంలో ఎవరి దగ్గర డబ్బు లేని టైంలో నడిపేయడం వల్ల అన్ని మీద పడ్డాయి సార్. ఒక 30 లక్షల అప్పుతో ఏడిఎంఎస్ అనే అద్భుతమైన కంపెనీలో నేను రావడం జరిగింది. బయట ఏ బిజినెస్ ఎట్లా నడుస్తుందో మీరు కావాలంటే నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టిన మీ పేపర్ మీద రాసుకోండి సార్. మీ డైరీలో రాసుకోండి. ఏ బిజినెస్ చూసినా కూడా హెవీ కాంపిటీషన్. ఉన్నది. ఇన్సూరెన్స్ ఫీల్డ్ 25 కంపెనీలు పనిచేస్తున్నాయి. కిరాణా షాపులు డీమార్ట్లో పోయి లక్షలు పెట్టి కొనుక్కొచ్చుకుంటారు. 5,000 సామాన్ వాళ్ళ ఫ్రీ బస్ అయింది. డైరెక్ట్గా డీమార్ట్కి వెళ్ళి సామాన్ కొనుక్కొచ్చుకుంటారు. లేకపోతే ఎక్కడెక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ తెచ్చుకుంటున్నారు. తర్వాత గోల్డ్ షాపులు అన్నీ కూడా కార్పొరేట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి సార్. ఒక సామాన్యమైన మనిషి బతకడానికి చాలా కష్టమవుతుంది. అట్లాంటి టైం లోపల దేవుళ్ళు లాంటి 2 సార్లు నలుగురు ఉండే 2 వాళ్ళ సొంత కంపెనీలు పెట్టుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు 2 సార్లే ఉన్నారు. మేడం సార్ ఉన్నారు. గ్రేట్ అశోక్ సార్ ఎట్లా బుద్ధి పుట్టిందో తెలియదు. ఇది 2020 సెప్టెంబర్ 7వ తారీఖు రోజు ఈ యొక్క కంపెనీని బెల్గాం కర్ణాటకలో స్థాపించడం జరిగింది. దీని అవతల 100 కిలోమీటర్లు అయితే గోవా వస్తుంది. గోవా పోయే ప్రతి బస్సు కూడా బెల్గాం మీదకెళ్ళి పోతుంది. అక్కడి నుంచి ధార్వాడ్లో ఒక ప్లాంట్ స్టార్ట్ చేసిండ్రు. ఒక రెండు బండ్లతో స్టార్ట్ చేసిన కంపెనీ 2020-21 కూడా మామూలు ట్రెడిషనల్ కంపెనీగా ఉండేది. 2021 తర్వాత దీని కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. ఇందులో మరక పెట్టి కూడా ఎతకడానికి ఏం లేదు సార్. గ్రేట్ దేవుళ్ళు లాంటి అశోక్ సార్ లోపల ఎవరు ఏ విధంగానైనా అమ్మవచ్చు. ఒక వస్తువు ప్రోడక్ట్ కంపెనీ కాడ తయారైన ప్రొడక్షన్ని కస్టమర్ దగ్గర చేర్చడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నాలజీ ఉపయోగించుకుంటారు. ఒక్కొక్క రూట్ ఉపయోగించుకుంటారు. సార్ ఉపయోగించుకున్నది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. ఇట్లయితే ఏమైతుందంటే ఒక 2-3 ఏళ్ళు కొంచెం తక్కువ నడిచినా కూడా తర్వాత మంది ఎప్పుడైతే అవుతారో చాలా మంది పెరుగుతా అంటే తొందరగా నా బళ్ళు అమ్ముడుపోతే, నా బళ్ళు సక్సెస్ కావాలి, నా బళ్ళు మార్కెట్లో తిరగాలి, నేను భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో రావాలి అనే కాన్సెప్ట్తో ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్లో రావడం జరిగింది. మరి ఈ యొక్క ఎలక్ట్రికల్ బండ్ల గురించి ఎవరు చెప్తున్నారు? ఎలక్ట్రికల్ బండ్ల గురించి ఎవరు చెప్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకంటే భారతదేశం అంతా పొల్యూషన్లో ఉన్నది. భారతదేశం అంతా కూడా పొల్యూషన్ అయి ఉన్నది. మొత్తం కూడా చెట్లు కొట్టేస్తున్నాము. అంతా కాంక్రీట్ మయం అయిపోతున్నది. ప్లస్ దాంతోపాటు ఏంటంటే బండ్లు కొంటున్నాం సార్. వందల కొద్ది వేల కొద్ది బండ్లు బయటకు వస్తున్నాయి. ఎప్పుడో 30 ఏళ్ల కింద బండి కొన్న బండి కూడా అది కూడా రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. అంటే కంట్రోలింగ్ పవర్ అనేది లేదు ఇప్పటి వరకు. అంటే ఆలోచన కూడా రాలేదు. అది బంద్ చేయాలనే ఆలోచన కూడా ఎవరికి రాలేదు. అవసరం కూడా పడలేదు. కానీ ఇప్పుడు తప్పకుండా అవసరం పడుతుంది. కాబట్టి ఏంది, ఢిల్లీలో చేసిన 15 సంవత్సరాలు దాటిన బండ్లని పెట్రోల్ పోస్తలేరు, డీజిల్ పోస్తలేరు. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చేద్దామన్నారు కానీ వేరే ప్రాబ్లం చేయబడి దీన్ని ఇప్పుడైతే అందరు కంపల్సరీ కొనుక్కోవాల్సింది కదా. ఇవాళ మనం ఎవరైతే ఐడి తీసుకొని ఎవరైతే ఏడిఎంఎస్ కంపెనీలో పర్చేజ్ ఆర్డర్ చేసి బుకింగ్ చేసి పెట్టుకున్నారో ఆ రోజు కూడా మీకు డబ్బులు ఇస్తారు సార్.
ఎక్కడ పోలేదు. ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్‌కి మారబోతున్నాయి. ఎందుకంటే డీజిల్ రేట్ ఎక్కువ పెరుగుతుంది. డీజిల్ వల్ల నష్టాలొస్తున్నాయనే ఉద్దేశ్యంతోని ఆర్టీసీకి నష్టాలొస్తున్నాయని ఛార్జింగ్ స్టేషన్‌లతోని ఛార్జింగ్ బస్సులు నడిపిస్తున్నారు. చూడండి ఎంత అంటే గాలి నరేంద్ర మోడీ సార్ చెప్తాండు, రేవంత్ రెడ్డి సార్ చెప్తాండు, నితిన్ గడ్కరీ సార్ చెప్తాండు. ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రికల్ అయినాయి. ఆటోస్ ఎలక్ట్రికల్ అయినాయి. ప్రతీది కూడా ఎలక్ట్రికల్ కాబోతున్నది. మనిషి మార్పు ఎప్పుడైతే అడ్వాన్స్ టెక్నాలజీ వస్తదో దాన్ని తప్పకుండా మారవలసిందే. నేను మారనని మీసిపించుకొని కూర్చుంటే ఏమంటారో నీకెరిక ఇవ్వాల. చిన్న ఫోన్ ఉన్నోళ్ళని ఏమంటున్నారు సార్? అన్నా ఫోన్‌పే లేదా? గూగుల్ పే లేదా? అంటలేరా? ఇంకొక 2, 3 ఏళ్ల తర్వాత ఆ రోజు కూడా వస్తది. కాబట్టి ఈ రోజు మనం వర్క్ చేస్తే ఒక 5 ఏళ్ల తర్వాత మనకొక అద్భుతమైన ప్రపంచంలో ఉండబోతున్నాం. పోనీ ఇవన్నీ మీకున్నాయా చెప్పండి. ఇవన్నీ గనుక మీకుంటే ఏడీఎంఎస్ కంపల్సరీ చేయాలి. మీకు అప్పులున్నాయా? అప్పులున్న వాళ్ళు ఏడీఎంఎస్ బిజినెస్ చేయండి సార్. మీకు వచ్చే డబ్బులు అయ్యే ఖర్చులకు సరిపోవడం లేదా? ఇవన్నీ క్వెషన్స్ మీకు మీరేసుకోండి. లేకపోతే ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇది మీకు మంచిగా పనిచేస్తది. నేను చెప్పినది నవ్వుకుంటూనే చెప్తా. ఇట్లనే ఉంటది గానీ కరెక్ట్ అర్థమైతే కరెక్ట్ ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చుకుంటది. వచ్చే డబ్బులకును అయ్యేకు లేదా? ఒకవేళ మీకు ఉద్యోగం లేదా? జాబ్ లేదు. మీరు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సెకండ్ ఇన్‌కమ్ కోసం ఎదురు చూస్తున్నారా? వీటన్నిటి పరిష్కారమే మనం చేసే ఏడీఎంఎస్ ఎలక్ట్రికల్ ఈ బైక్స్ బిజినెస్. ఈ పై అన్నిటికి మీరు ఇది గనుక మీకు అర్థమైతే నిద్ర పట్టదు సార్. మీకు జూమ్ వల్ల బెనిఫిట్ ఏందంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తం వింటారు. మా రాజు వాళ్ళు వింటున్నారు. రాజు ఉన్నాడు, వాళ్ళ బిడ్డ వాళ్ళ నర్సంపేట. అందరు వినడం వల్ల ఏందంటే అరే ఇది ఇంత మంచిది కదా! బాబురావు సార్ ఈ ముచ్చట చెప్పిండని చెప్పి కొడుకు అంటాడు, బిడ్డ అంటది, తల్లి అంటే భార్య అని అందరూ అంటారనమాట. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తే సరిపోతున్నాయి. 15,000, 20,000కు చాలా మంది గోసపడుతున్నారు సార్. 15,000 రూపాయలంటే రోజుకి 500 రూపాయలు. ఏం పని చేసినా మనం ఏ వస్తువు కొనలేము, ఏ సినిమా పోలేము, ఏ ఊరికి పోలేము, ఏ సుట్టపొడైతే కిలో మటన్ తేలేము. అందరం అక్కడే బతికినోళ్ళమే. ఇది కస్టమర్స్‌కి అవసరం వచ్చి ఈ నోట్ అనే పాయింట్ మీరు బాగా చూడండి. ఇది కస్టమర్స్‌కి అవసరం ఉన్న వెహికల్. దీన్ని ప్రమోట్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ రాబోతున్నవి. కాబట్టి అందరూ రండి. ప్రతి స్లైడ్ మీకు అవసరం వచ్చేదే సార్. ఇందులో ఇచ్చిన నేను ప్రతి స్లైడ్ కూడా మీకు అవసరం వచ్చిందే. ఇది స్కీమ్ కాదు, స్కామ్. అందరం కూడా అక్కడి నుండి వచ్చినోళ్ళమే. అక్కడి నుంచే రావాలి. 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు మీకు నాకు కలవడు సార్. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు. చూడండి డైలీ కమిషన్, డైలీ హ్యాపీనెస్. ఇవాళ వచ్చిన కమిషన్ పడ్డదా? 22వ తారీఖు నాడు కమిషన్ ఈరోజు పడ్డది. ఎవరైనా పడితే అంటే నెగెటివ్ పెడతారు సార్. చాలా మంది ఏంటంటే పని చేయకుండా నెగెటివ్ పెడతారు పాపం. నేర్చుకోండి ఫస్ట్. నేను మొన్న హైదరాబాద్ మీటింగ్‌లో కూడా అదే చెప్పిన. ఏడీఎంఎస్ అంటే ఏందో ఫస్ట్ నేర్చుకోండి. ఇందులో ఏమున్నదో నేర్చుకోండి. మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్‌కు రీల్స్ చూడకండి. లైవ్ కోసం చూడండి. ఇవన్నిటి యొక్క పరిష్కారం చూడండి. ఇదొక స్లైడ్. మనం ఏడీఎంఎస్ వెహికల్ కొనడం వల్ల లాభమా? నష్టమా? ఫస్ట్ నేను కొనుక్కున్నా. నాకు ఈవో బండి ఉన్నది. నా ఈవో బండి కొనుక్కోవడం వల్ల నాకు బేసిక్‌గా 4,000-5,000 రూపాయలు పెట్రోల్ పైసలు మిగిలాయి సార్. నేను ఎవరికైనా చెప్తానా? చెప్పనా? ఫస్ట్ మీరు చెప్పండి. ఎవరికి వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పండి. మనం చేసే పని ఎంత పవిత్రమైనటువంటిదో. నేను కొన్న ఎలక్ట్రికల్ బండి వల్ల బేసిక్‌గా నాకు లాభం జరిగింది. నాకు లాభం జరగాలని నా వాళ్ళకి చెప్తున్నా నేను. నేనేదైతే ఎలక్ట్రికల్ బండి కొనుక్కున్నానో నాకు 4,000-5,000 రూపాయలు పెట్రోల్ పైసలు మిగిలినాయి. నా వల్ల కూడా వస్తది. నాకేదైతే 4,000, 5,000 రూపాయలు లాభం జరిగిందో నేను ఎవరికైతే బండి కొనిస్తున్నా వాళ్ళకి కూడా 4,000-5,000 రూపాయలు పెట్రోల్ పైసలు మిగులుతాయి. ఈ 5,000 రూపాయలే మిగిలినాయి అనుకుందాం. ఈ 5,000 రూపాయలతోని వాళ్ళకు ఒక నెల సరిపోని కిరాణా సామాను వస్తది సార్. లేదా ఒక పిల్లల ఫీజు కట్టొచ్చు నెలకొక 5,000తోని. లేదా నెలకొక 5,000 రూపాయలు వాళ్ళు నెలవారీ చిట్టేసుకుంటే ఒక 20 నెలల తర్వాత 1,15,000 రూపాయలు ఇస్తారు. చూడండి వాళ్ళ ఇంట్లో ఒక డబ్బు సంపాదించే మిషన్ తీసుకుపోయి పెట్టినట్టు మీరు.
మూడోది మనం ఇద్దరం ఎలక్ట్రికల్ బండ్లు కనుక వాడితే సమాజానికి లాభమా నష్టం అంటే 100% లాభం సార్. ఎందుకంటే ఎలక్ట్రికల్ బండ్లతోని పొగ రాదు, గాలి కాలుష్యం ఉండదు, వాయు కాలుష్యం ఉండదు, చెట్లు పెంచడం మన నుంచి కాదు కాబట్టి వాతావరణ కలుషితం అంతా వెళ్ళిపోతుంది. పెట్రోల్ బండ్ల నుంచి వచ్చే పొగ అంతా మాయమవుతుంది. కాబట్టి మనం అల్టిమేట్గా సమాజానికి ఒక సేవ చేసినట్లు గుర్తుపెట్టుకోండి. ఓకే. మరి ఏడిఎంఎస్ మనం మారినామా మారలేదో ఒకసారి చెప్పండి. చిన్న ఫోన్ నుంచి పెద్ద ఫోన్‌కు మారినాం. నేను మారాను అంటే ఎట్లుంటదో మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక 10 మంది దోస్తులుంటారు. ఆ 10 మందిలో 9 మంది పెద్ద స్మార్ట్ ఫోన్ కొంటారు. లాస్ట్ 10 గనుక లేకపోతే అన్నా నీ దగ్గర అరే నీకు దగ్గర లేకపోతే నేను 2000 ఇత్త పట్టరా అని తలా 2000 తలా 1000 2000 వేసుకొని ఆ రోజు 10,000 పెట్టి సెల్ ఫోన్ కొనిచ్చి వాని జేబులో పెడతారు. అవునా కాదా? సినిమా హాల్‌లోకెళ్ళి ఓటీటీకి వచ్చినాం. పెద్ద డబ్బా టీవీ నుంచి స్మార్ట్ టీవీకి వచ్చినాం. డబ్బా టీవీ వాళ్ళు సినిమా వేసినప్పుడే చూసేటోళ్ళు. ఇవాళ ఓటీటీ వచ్చి పెద్ద స్మార్ట్ టీవీ కొనుక్కున్నాం. మంచిగా రాత్రి మంచి వచ్చి నిన్న వీడియో చూడలేదు. ఇవాళ మంచిగా వచ్చి చూస్తా అంటాం. ఫిజికల్ మీటింగ్ నుంచి జూమ్ మీటింగ్ వచ్చినాం సార్. కరోనాతోనే జూమ్ బాగా హైలైట్ అయింది. తర్వాత పెట్రోల్ బండి నుంచి ఎలక్ట్రికల్ బండికి మారవలసిందే. ఇప్పుడు చిన్న ఫోన్ ఉన్నోళ్ళని ఏమన్నామో 4, 5 ఏళ్ల తర్వాత గనుక పెట్రోల్ బండి వాడితే అన్నా నీ దగ్గర పైసలు బాగున్నాయా? నేనైతే 5 ఏళ్ళు అయితాంది వాడతానా. 4,000-5,000 రూపాయలు పైసలు మిగిలినయి అంటమానమా చెప్పండి. మీరే చెప్పండి. ఇవాళ కొనుక్కుంటే వెహికల్ అనేది ఏందంటే ఓన్లీ ట్రాన్స్‌పోర్టేషన్ కోసమే సార్. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదన్నా పనికి పోయేటప్పుడు మీరు బండి మీద వచ్చిండ్రా, కార్‌లో వచ్చిండ్రా, ఆటోలో వచ్చిండ్రా, రైల్లో వచ్చిండ్రా, విమానం వచ్చి ఎవ్వరు చూడరు. చూసేదేం చూస్తారు? మీరు ఎట్లా వచ్చి వర్క్ కాడికి వచ్చిండ్రా రాలేదనేది చూస్తారు. గేట్ దాటి లోపట పని చేసేదే చూస్తారు సార్. ఇది లాజిక్ గుర్తుపెట్టుకోండి. గేట్ దాటి మన లోపటికొచ్చి పని చేసేదే చూస్తారు గానీ మీకు బయట ఉన్న ఏ బండి మీద వచ్చిందనేది చూడరు. కాబట్టి ఇక్కడ వెహికల్ అనేది ఓన్లీ ట్రాన్స్‌పోర్టేషన్ కోసమే పనిచేస్తది. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకొని వర్క్ చేయండి. ఏడీఎంఎస్‌లో ఏమేమున్నాయి ఒక్కసారి ఇవన్నీ గనక వస్తున్నాయని తెలిస్తే మీ ఇంటికొచ్చి మీకు 16,000 రూపాయలతోని బుకింగ్ చేసే రోజొస్తది సార్. ఫస్ట్ అర్థం చేసుకోండి. అమెజాన్ మనకు డియర్ ఫ్రెండ్స్ ఏడీఎంఎస్‌లోకి మేమే అడిగి వస్తామనే రోజులు గూడా వచ్చినాయి ఫ్రెండ్స్. 16,000 రూపాయల బుకింగ్ చేపిస్తే వెహికల్ బుకింగ్ చేపిస్తే 32,000 రిసిప్ట్ ఇస్తుంది. ఇండియాలో ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గూడా ఇప్పటి వరకు మనం కట్టిన డబ్బులలో సగం పైసల కన్నా ఎక్కువ వస్తవి వస్తాయి. ఛాలెంజ్ చేసి చెప్తా. ఎందుకంటే కంపెనీ బతకాలే, ఏజెంట్లు బతకాలే, మీడియేటర్లు బతకాలి, అందరూ బతకాలి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని అంటారు. అందరి ఇందులో తెలియకలేదు. నాకన్నా చాలా తెలియక నేను కూడా 2006 నుంచి డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నా. 16,000 రూపాయలు బుకింగ్ చేస్తే 16,000 వెహికల్‌లో కట్ చేస్తా అంటున్నాడు అశోక్ సారు. మళ్ళీ 16,000 రూపాయలు మీరు ఏదైనా ప్రొడక్ట్ తీసుకొని ఆయన అంటున్నాడు. ఎంత అదృష్టం చెప్పండి. వాళ్ళు మన ఇంటి వాళ్ళో, మనం వాళ్ళ ఇంటి వాళ్ళో ఒకసారి చెప్పండి. గుర్తుపెట్టుకోండి. డిమాండెడ్ ప్రొడక్ట్ సార్. దయచేసి బై రిక్వెస్ట్ అడగకండి. రిక్వెస్టింగ్ అడిగితే పైకి పోతాం. వాళ్ళు పైకి పోతారు. రిక్వెస్టింగ్ అడగండి. కాన్సెప్ట్ చెప్పండి. టోటల్ కాన్సెప్ట్ రాకపోయినా ఈ ఏడు కాకపోతే వచ్చే సంవత్సరం వస్తారు. వచ్చిన తర్వాత 5 ఏళ్ళకి వస్తారు. నో ప్రాబ్లమ్. మనం ప్రతిరోజు వాడుకునే అమెజాన్‌లో ఉన్నట్లు అన్ని రకాల ప్రొడక్ట్ ఇక్కడ కొనుక్కోవచ్చు. మనం ఎప్పటి చూసే సినిమా టికెట్స్ ఇక్కడ కొనుక్కోవచ్చు. స్విగ్గీ, జొమాటో లాగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రతిసారి మొబైల్ డిష్ రీచార్జ్ వేసుకోవచ్చు. మొబైల్ రీచార్జ్ మీద ఒక అద్భుతం జరుగుతుంది. ఏడీఎంఎస్‌లో అద్భుతం జరుగుతుంది మొబైల్ రీచార్జ్ మీద. ఈ ఐడీ మీకు ఇచ్చిన 16,000 రూపాయల ఐడీతోని మీరు అద్భుతాలు సృష్టించవచ్చు. ఫస్ట్ దాంట్లో ఏముందో నేర్చుకోండి. ఒక రోజు మొత్తం దాని మీద కూర్చోరు. ఒక రోజు కాకపోతే 2 రోజు రీసెర్చ్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ వెనక చూడకండి. చాలా మంది నెగెటివ్ మాట్లాడతారు. కొత్త పని చేసిన ప్రతి ఒక్కరిని పిచ్చోడే సమాజం. కానీ పిచ్చోడైతేనే పైసలొస్తాయి. అందరు నడిచిన చెప్తాడు కదా శ్రీపాదరావు చెప్తాడు. అందరు నడిచిన దారిలో నడిస్తే డబ్బులు రావు. అది ఆల్రెడీ స్టాగ్నేషన్ అయిపోయింది. అంటే ఓపెన్ మార్కెట్ అయిపోయింది. మొత్తం అయిపోయింది. అది ఇంకా బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు ఇదే బిజినెస్. తర్వాత మీరు కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియం మీద 1% కమిషన్ వస్తుంది. వీటన్నిటితో పాటు ఏడీఎంఎస్ వెహికల్ కొనుక్కొని దర్జాగా తిరిగితే ₹1 ఖర్చు లేకుండా తిరగవచ్చు. ఇది చాలా మంచి అవకాశం. దీంతో పాటు అన్ని రకాల లాభాలు ఉన్న తర్వాత ఏడీఎంఎస్‌ని ఎవరు వదులుకుంటారో చెప్పండి. పైవన్నీ మీకు అవసరం లేకపోతే రాకండి.
ప్రొడక్ట్ లేకుండా అవసరం లేకపోతే రాకండి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లెక్క బట్టలు అట్లాంటి 2,000 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అందులో. మీకు ఏది కావాలంటే అది ఉన్నాయి. అది కావాలనుకుంటే రండి. సినిమా టికెట్స్ కావాలంటే ఇళ్ళకి రండి. జొమాటో, స్విగ్గీ లాగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే ఇలా రండి. మొబైల్ డిష్ రీచార్జ్ చేసుకుంటే డబ్బులు మిగులుతాయి అంటే ఇట్లా రండి. ఇయన్నిటితో పాటు బండేసుకొని తిరిగితే రోజు ఒక్క రూపాయి బిల్ల కూడా ఖర్చుండదు. హ్యాపీగా తిరగండి ఆ బండేసుకొని. చిన్న ప్రాబ్లమ్ వచ్చిందనుకో ఆ మెకానిక్ షోరూమ్‌లలో వాళ్ళు బాగు చేస్తారు సార్. మనం ఏందంటే గింతుంటే గింత చెప్తాను. గింతే ఉంటదిట. తర్వాత ఏందంటే ప్రతిరోజు మీరు చెప్పే బిజినెస్ బట్టి, మీరు మాట్లాడే మాటను బట్టి ఇవాళ రోజు 5,000 నుంచి 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇది చాలా అద్భుతం. చూడండి, అవసరం లేని వాళ్ళు కూడా అడ్వర్టైజ్‌మెంట్ చేసి కోట్లు సంపాదించుకుంటాండ్రు. అవసరం లేదు. వాళ్ళకి డబ్బు అవసరమే లేదు. వాళ్ళు ఆల్రెడీ సినీ ఫీల్డ్‌లో గాని, క్రికెట్ ఫీల్డ్‌లో గాని అన్నిట్లలో వాళ్ళు సెలబ్రిటీలు అయిపోయి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఉన్నారు. వాళ్ళే సెకండ్ ఇన్‌కమ్ కోసం ఈ అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నారు. కానీ తను వాడడు. అబద్ధం చెప్తాడు. మనం నిజాలు చెప్పండి. నేను కొనుక్కున్న బండి పక్కన నాదే బండి. మీ దగ్గర బండి ఉంటే తొందర సక్సెస్. అంటే ఇవన్నీ రకాల అడ్వాంటేజెస్ ఏడీఎంఎస్‌లోకి వచ్చినాయి. ఇంకా మనం దీని గురించి ఆలోచిస్తే మనం ఏం చేయలేం సార్. చూడండి, మరి మనం చేసే ప్రొడక్ట్ ఏంటిది? మనం అమ్మే ప్రొడక్ట్ వాల్యుబుల్ ఉందా కాదా? ఈ ప్రొడక్ట్ అనేది ఒక యూజ్‌ఫుల్ ఐటమా కాదా? ప్రతి మనిషి ఇంట్లో నుంచి బయటకెళ్తుండంటే జేబులో ఫోన్ ఉండాలి, చేతిలో బండి ఉండాలి. యూనిక్ ప్రొడక్ట్ అంటే మీరు ఇది కలెక్టర్‌లకి ఇవ్వచ్చు, ముఖ్యమంత్రికి ఇవ్వచ్చు, మంత్రులకు ఇవ్వచ్చు, ఎమ్మెల్యేలకు ఇవ్వచ్చు, రోడ్డు మీద చెత్త ఊడ్చేటోళ్ళకి కూడా ఇవ్వచ్చు. మనిషి అనే ప్రతి ఒక్కరికి మనం ఈ బండిని ప్రమోట్ చేయవచ్చు. కిరాణా షాప్ వాళ్ళకి ఇవ్వండి, బట్టల దుకాణం వాళ్ళకి ఇవ్వండి, బంగారం దుకాణం వాళ్ళకి ఇవ్వండి. ఎక్కడికి పోతే సబ్బు కొనుక్కుంటే ఆ చాపత్త కొనుక్కున్న కాడ ఇవ్వండి. వాళ్ళకి చెప్పండి, ఒక పాంప్లెట్ ఇచ్చి మాట్లాడండి. ఎవరికి తెలవదు ఈ బిజినెస్ ఇంత బాగుందని. ఫస్ట్ మీరు ప్రేమించండి. ఎట్లా ప్రేమించాలంటే నేను ఇంతకుముందు ఒకసారి ఇదే జూమ్‌లో చెప్పిన. మీ బిడ్డ, మీ తల్లి, మీ పిల్లలను ప్రేమించినంత ప్రేమతోని ప్రేమించాలి సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే నవ్వుకుంటూనే ఉంటది. మీ సొంత బిడ్డ ఉన్నది. చిన్న పాప ముక్కు సిమిడి కారుతాం సార్. మన లుంగితోని తుడుస్తాం. ఎందుకంటే ప్రేమించినాం కాబట్టి. అదే పక్కవాడేమంటాడు ఛీ అంటాడు. వాడు ఎందుకు ఛీ అంటాడంటే వాని బిడ్డ కాదు కదా, వాడు ఛీ అంటాడు. కానీ మనకు బిడ్డ కాబట్టి మనం ప్రేమించినాం. మన భార్యను ప్రేమించినాం, మన తల్లిని ప్రేమిస్తాం, మన వృత్తిని ప్రేమించాలి. ఈ ఏడీఎంఎస్ కూడా మీరు ఒక్కసారి ప్రేమించి చూడండి. అదేదో సినిమాలు అంటాడు కదా, మంది ఉంటే 1 కోటి బండ్లు అమ్మిండు అనుకుందాం, అన్ని కంపెనీలు కలిసి. ఓలా, చేతక్, బీతక్ అన్ని కలిపి 1 కోటి బండ్లు అమ్మినాం అనుకుందాం. మనం ఒక 3 లక్షల బండ్లు అమ్మినాం. ఇంకా 139 కోట్ల బండ్లు కొనేవాళ్ళు ఉన్నారు. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాము. మీరు చెప్తే ఇవాళ కొనకపోవచ్చు, రేపు కొనకపోవచ్చు, 5 ఏళ్ల తర్వాత తప్పకుండా కొనుక్కుంటారు. చేయలేపకండి సార్, తర్వాత మాట్లాడుకుందాం. ఆర్య కుమార్ గారు ఆన్ చేయండి. ఇవాళ చెప్పిన మనిషి ఇవాళ కొనకపోవచ్చు, కానీ కొనాలనుకున్నప్పుడు మీరు గుర్తొస్తారు. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఎందుకంటే ఇవన్నీ బేసిక్. అసలు నాకు తెలిసి అయితే ఏడీఎంఎస్ అనేది బిజినెసే కాదు సార్. ఏడీఎంఎస్ అనేది బిజినెస్ కాదు. చాలామంది దీన్ని బిజినెస్ లాగా ఆలోచిస్తారు. మేము ఏం చేస్తాం, ఎల్ఐసి ఏజెంట్లం అంటే అన్న ఒక ఎల్ఐసి పాలసీ కట్టు అని అంటాం. ఒట్టిగా నా ఊళ్ళో పోయినప్పుడు నోటి మాటే కదా, ఒట్టిని తలిగిస్తాం. ఈ సంవత్సరం అడిగితే ఒక క్యాలెండర్ ఇస్తాం. అంతకుముందు ఒక క్యాలెండర్ ఇస్తాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇస్తాం. అన్న ఒక పాలసీ కట్టుకోరు, అది మంచిగున్నది అని చెప్తాం. అలా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చెప్పిన తర్వాత ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, ఒకవేళ పాలసీ కట్టాలనిపిస్తే ఫస్ట్ బాబురావు అయితే 5 ఏళ్ల నుంచి అడుగుతాడని చెప్పి నాకు ఇస్తాడు పాలసీ. నేను అట్లా కనుక చెప్పకుండా నేనే గర్వంతో నాకెందుకు, వీళ్ళని ఎందుకు అడగాలి, వీళ్ళు నాకు పాలసీ చేస్తలేరు కదా అని చెప్పి నేను తన నాకు డబ్బులే కావాలి సార్. డబ్బు లేకపోతే ఎవ్వరు దేకడు, కుక్కలు కూడా దేకవు. డబ్బులు ఉన్నాయి అనుకుంటారు. డబ్బు లేకపోతే ప్రపంచం మిమ్మల్ని ఈగ కన్నా అధ్వానంగా చూస్తుంది. అప్పు ఉంటే కూడా చాలా ఘోరంగా చూస్తారు.
కాబట్టి చూడండి, ఇది మనం అమ్మే ప్రొడక్ట్ యూనిక్ ప్రొడక్ట్ అన్నమాట. యూనిక్ ప్రొడక్ట్ మనకు 66,000 నుంచి 1,50,000 వరకు బండ్లున్నాయి. ఏ కంపెనీ దగ్గర కూడా ఇన్ని రకాల బండ్లు, ఇన్ని రకాల మోడల్స్ లేవు. అది మన అదృష్టం. ఆల్రెడీ ప్రూవెన్ అయిన కంపెనీ. ప్రూవ్ అయిపోయింది దీనిలో. ఏం లేదు. మనం ఏం ఆలోచించవలసిన అవసరం, ఇంకా చాలా పెద్ద పెద్ద షోరూమ్స్ రాబోతున్నాయి. ఒక పెద్ద విప్లవం రాబోతున్నది దీని మీద. 2026లో స్టార్ట్ అయితది. ఇంకొక 3 రోజుల తర్వాత నెక్స్ట్ ఇయర్ ఉంటది. ఇక 2026 ఉంటది ఏడీఎంఎస్ యొక్క అద్భుతం. ఈ 5 సంవత్సరాల, 6 సంవత్సరాల కాలం లోపట ఒక 1500 షోరూమ్స్ ఉన్నాయి సార్. ఒక్కసారి గుర్తుపెట్టుకొని, మన గ్రేట్ లీడర్, గ్రేట్ అప్లైనర్, సీనియర్ అప్లైనర్ మన దాస్ సార్ గారిని, మన రచ్చ శ్రీనివాస్ సార్ గారిని వచ్చినప్పుడు ఒక్క షోరూమ్ అట సార్. నా సార్ చెప్తే నేను వండర్ అయినా. హ్యాట్స్ ఆఫ్ సార్కి, రియల్ వాళ్ళకి దండం పెట్టాలి, ఎంత చేసినా తక్కువనే. ఒక్క షోరూమ్ అది ఎక్కడనో హైదరాబాద్లో ఉంటే మణికొండ దగ్గర ఉంటే ఒక బండి తీసుకొచ్చి వరంగల్లో పెట్టుకొని ఆ బండి చూపించి బిజినెస్ చేసిండ్రు. ఇవాళ కళ్ళ ముందు కనపడే బండ్లు ఉన్నాయి, కళ్ళ ముందు కనపడే అడుగడుకు షోరూమ్ ఉన్నది ఎక్కడ చూసినా. కానీ మనం మన ఇంటికాడ ఉంటాం, వాళ్ళు వాళ్ళ ఇంటికాడ ఉంటారు. బట్ మొత్తం 365 డేస్ వర్క్ చేయండి. ఎప్పటికి పని చేయండి. పైసలు వస్తా అంటే నిద్ర పట్టదు. మా బాబు సార్ ఉన్న షేక్ బాబు సార్, ఆయన ఎట్లా పని చేస్తాడో ఆయనకే తెలుస్తలేదు. ఆయన టీం అంతా కూడా హ్యాపీగా వర్క్ చేస్తున్నారు. మా రఘువర్ధన్ రెడ్డి సార్ ఉన్నాడు.